నీట్ అవకతవకలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. బంద్లో ఆర్ఎస్యు జిల్లా అధ్యక్షులు సెగినాల చరణ్ డిమాండ్. దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ సందర్భంగా రెవల్యూషనరీ విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యుఐ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్యు జిల్లా అధ్యక్షులు సెగినాల చరణ్ మాట్లాడుతూ కేంద్రంలోని నీట్ పరీక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలోని ఇప్పటికీ 65 సార్లు పేపర్ లీకులు అయ్యాయన్నారు. ఇది లీకుల ప్రభుత్వం అని విమర్శించారు. నీటి పరీక్షలలో జరిగిన అవకతవకల కారణంగా దేశవ్యాప్తంగా 24 లక్షల మందితో విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైందన్నారు. నీటిలోని అవకతవకలు జరిగాయని స్పష్టంగా అర్థమవుతున్న పార్లమెంటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ విద్యాశాఖ మంత్రి దీనిపై ఎందుకు చర్చించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ భవిష్యత్తుకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయినా సరే జరిగిన ఈ పేపర్ లీక్ లో బాధ్యులపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కావున నీట్ పేపర్ లీక్లలో జరిగినటువంటి అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కావున లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని, ఇప్పటికైనా నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని బంద్ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న మండల నాయకులు, పట్టణం నాయకులు చైతన్య, రమణ, అశోక్, కిషోర్ బాబులు, ఉపేంద్ర, విద్యార్థులు, తల్లిదండ్రులు అంతా కూడా పాల్గొన్నారు. Hey!